హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోష్నా వర్సటైల్ అనమాట నా ఛానల్. సో నేను కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. నేను ఇక్కడ మీకు ఈరోజు చూపిస్తుంది ఏంటంటే గణేష్ నిమజ్జనం అనమాట. సో మేము ఆర్మీ క్వార్టర్స్లో ఉంటాము. సో మా క్వార్టర్స్లో ఎలా చేసుకున్నాను అనేది కూడా నేను మీకైతే వీడియో షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే మేము నిమజ్జనం చేయడానికి ఇక్కడ మాల్దేవత అని ప్లేస్కి వచ్చామన్నమాట. సో ప్లేస్ పేరు మాల్దేవత. సో అక్కడ వాటర్ అనేది ఉంటుంది అండ్ మౌంటైన్స్ కూడా ఉంటాయి. హిల్ ఏరియా అనమాట. డెహ్రాడూన్ హిల్ ఏరియా కదా, సో చాలా హిల్స్ ఉంటాయి. సో ఇక్కడైతే ఆ రోజు మేము నిమజ్జనం చేసిన రోజు ఫుల్ టు రెయిన్ అనమాట. సో ఆ రెయిన్లోనే మేము చేసాము. మామూలుగా దగ్గరలో కూడా చేసేయచ్చు, బట్ మాకు ఈ ప్లేస్కి వెళ్ళి ఓన్గానే నిమజ్జనం చేయాలి అని అనిపించింది. మా చేతులతోనే చేయాలి అని అనిపించి మేమైతే వెళ్ళామన్నమాట. సో ఆ రోజు ఫుల్ టు రెయిన్, ఆ రెయిన్లోనే మేమైతే నిమజ్జనం చేసాము. సో మాతో పాటు మా నైబర్స్ కూడా వచ్చారనమాట. సో అక్కడ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే, డెహ్రాడూన్లో గణేష్ ఫెస్టివల్ అయితే ఎక్కువగా సెలబ్రేషన్స్ ఏమి ఉండదు. ఓన్లీ ఒక టెంపుల్లో మాత్రమే పెడతారు. నేను ఇప్పటివరకు అయితే చూస్తున్నాను లాస్ట్ 2 years నుంచి. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చాలామంది ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నారు. అప్పుడు అనిపించింది ఓకే, ఇంట్లో అయితే చేసుకుంటారు అని. సో మన దగ్గర చేసుకున్నంత గ్రాండ్ సెలబ్రేషన్స్ అయితే ఉండదు. సో మాకు అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది గణేష్ ఫెస్టివల్ వచ్చినప్పుడల్లా. సో అక్కడ మామూలుగా ఒకళ్ళు డీజే అరేంజ్ చేశారు. సో రెయిన్లోనే పెట్టారనమాట. సో అక్కడ మేము చిన్నగా స్టెప్స్ అనేది వేసి కొంచెం లైట్గా నిమజ్జనం తర్వాత డ్యాన్సెస్ అయితే వేసాము. అండ్ లాస్ట్కి మీకు నేను లొకేషన్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంటుందో. మాన్సూన్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, బట్ అట్ ద సేమ్ టైం డేంజర్ కూడా, ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.